అన్న మీరు ఏమేమి మెటీరియల్స్ వాడిన ఒకసారి చెప్పండి అన్న. ఇది మనకి ఇది ఎన్ని గజాలు అన్న? ఇది 111 గజాలు. ఉప్పల్ నుంచి 15 minutes డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడికి. HMD లేఅవుట్. ఓకే, మనకి 30 feet రోడ్ బోత్ సైడ్. ఇది నార్త్ వెస్ట్ కార్నర్ కాబట్టి మీకు ఎలాంటి లైట్స్ కూడా వేసుకోకుండా డే మొత్తం కూడా ఉండొచ్చండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినా అండి. ఈరోజు ఫ్రెండ్స్ మనం ప్రతాప సింగారంలో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ చూడడానికి వచ్చామండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి నార్త్ వెస్ట్ కార్నర్లో కన్స్ట్రక్షన్ చేశారండి. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుందండి. వీడియో చివరి వరకు చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ అనేది కూడా మీకు వీడియోలోనే మెన్షన్ చేస్తాను. మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూసిన వారు ఉంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుందండి. నా నంబర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ కూడా చేస్తామండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా సార్ని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ మీ పేరు సార్? నరేందర్. సార్ ఇక్కడ మనకి ఎక్కడ ఉన్నాం ఎగ్జాక్ట్ లొకేషన్ హైలైట్ చెప్పండి సార్. ఇది ప్రతాప్ సింగారం ఉంది. ఓకే, మనకి ఉప్పల్ నుంచి 15 minutes డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడికి. HMD లేఅవుట్. ఓకే, మనకి 30 feet రోడ్ బోత్ సైడ్. మనకి ఈ నార్త్ సైడ్ అండ్ వెస్ట్ సైడ్ కూడా చూసుకున్నా కూడా ఫ్రెండ్స్ మనకి వచ్చేసి 30 feet రోడ్ అండి. ఇది వచ్చేసి మనకి HMD లేఅవుట్లో ఉంటుంది అన్న. ఇప్పుడు మనకి ఇక్కడ దగ్గర నుంచి మనకి వరంగల్ హైవే ఎంత? వరంగల్ హైవే 4 kilometers వస్తుంది. 4 kilometers నారపల్లికి. ఓకే, ఔటర్ రింగ్ రోడ్. ఓకే, అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పోచారం ఇన్ఫోసిస్ కూడా ఫ్రెండ్స్ జస్ట్ మనకు ఒక 10 to 15 minutes డ్రైవ్లోనే మనకి పోచారం ఇన్ఫోసిస్ కూడా ఉంటుంది. అలాగే సరౌండింగ్స్లో చూసుకున్నా కూడా ఫ్రెండ్స్ మనకి స్కంద ఇంటర్నేషనల్ స్కూల్స్, JRS ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ ఈ స్కూల్స్ అన్ని కూడా ఫ్రెండ్స్ మనకి సరౌండింగ్లో చాలా స్కూల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ మీతో కూడా అడిగి తెలుసుకున్నాం అన్న. ఇది మనకి ఇది ఎన్ని గజాలు అన్న? ఇది 111 గజాలు. 111 గజాలు. మనకి G+1 పర్మిషన్ ఉందన్న. ఓవరాల్గా మనకి ఎంత ఎస్ఎఫ్టీ వచ్చింది అనేది? ఇది 960 వస్తుంది. 960 ఎస్ఎఫ్టీ అన్న. మీరు ఏమేమి మెటీరియల్స్ వాడిన ఒకసారి చెప్పండి అన్న. లైట్ వెయిట్ బ్రిక్, శాండ్. ఓకే, 9 columns ఉంటాయి మొత్తం. ఓకే, G+1 పర్మిషన్ ఉంది. మనకి 3 floors, పెంట్ హౌస్ వేసుకునే కెపాసిటీ స్ట్రెంత్. ఓకే, మనకి అలాగే మనకి అవుట్ సైడ్ మనకి బ్రిక్స్ 9 inches 9 ఇంచుల గోడలు. రెడ్ బ్రిక్, టోటల్ రెడ్ బ్రిక్. కరీంనగర్ రేట్కేనా అన్న? ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చండి కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుందండి. మనకి స్టీల్ ఏది వాడినన్న? స్టీల్ జయరాజ్ స్టీల్ అన్న. మనకి డైమెన్షన్ చెప్పండి అన్న. 25-40 ఫేజింగ్ 25, లోతు 40 స్క్వేర్. ఓకే, మనకి ఇక్కడ నుంచి పిర్జాద్ కూడా ఎంత డిస్టెన్స్ వస్తుంది అన్న? 7 minutes డ్రైవ్ లో మనకి పిర్జాద్ కూడా వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు అండి మనకి అన్ని కనెక్టివిటీస్ కూడా ఈ ప్రాపర్టీ వచ్చేసి చాలా దగ్గర ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి HMDA లేఅవుట్ అండి. మనకి బోత్ సైడ్స్ రోడ్ చూసుకున్నా కూడా ఫ్రెండ్స్ మనకి నార్త్ వెస్ట్ సైడ్ కూడా రోడ్ చూసుకున్నట్టయితే మనకి 30 feet రోడ్ ఉంటుంది. సరౌండింగ్లో కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా హౌసెస్ అనేవి కూడా ఉన్నాయి. మనకి ఇళ్ళ మధ్యలో ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి. కన్స్ట్రక్షన్ పరంగా కానీ క్వాలిటీ పరంగా చూసుకున్నా కూడా ఫ్రెండ్స్ హౌస్ వచ్చేసి చాలా బాగుందండి. అలాగే మనకి వాస్తు ప్రకారంగా చూసుకున్నా కూడా ఫ్రెండ్స్ హౌస్ వచ్చేసి కన్స్ట్రక్షన్ చాలా బాగా చేశారు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ రూమ్ వైజ్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రూల్స్ యొక్క డీటెయిల్స్ చూసుకున్న ముందు ఫ్రెండ్స్ ఒకసారి పార్కింగ్ ఏరియా కూడా చూసుకుందామండి. ఇందులో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకు ఒక కార్ అయితే ఈజీగా పార్కింగ్ చేసుకోవచ్చు అండి. అలాగే బైక్స్ చూసుకున్నట్టయితే ఒక 3-4 బైక్స్ అయితే ఈజీగా పార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే పిల్లర్కును ప్రహరీ గోడకి కదలకుండా మనకి కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈశాన్య చూసుకుంటే బోర్, అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే సంపు. స్టెప్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఉత్తర వాయువ్యంలో రావడం జరిగిందండి. చూసుకోవచ్చు అండి మనకి స్టెప్స్ వచ్చేసి విడ్త్ వచ్చేసి మనకి 2.5 feet వరకు ఉంటుంది. రీలింగ్ వచ్చేసి మనకి స్టీల్ రీలింగ్. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ స్టెప్స్ కింద చూసుకున్నట్టయితే మనకు ఒక గెస్ట్ వాష్రూమ్ కూడా రావడం జరిగిందండి. అది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్లో ఉంటుంది. అలాగే వాషింగ్ ఏరియాలో ఉన్నటువంటి టైల్స్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి టైల్స్ కూడా చూసుకోవచ్చు అండి. మంచి డిజైన్ అనేది కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం మెయిన్ డోర్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ కంప్లీట్ మనకి ఇండియన్ టెక్తో డిజైన్ చేశారండి. చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ రూమ్ వైజ్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ హౌస్ వచ్చేసి నార్త్ వెస్ట్ కార్నర్ అని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు మనం వచ్చినటువంటి సింహద్వారం వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఉత్తర ఈశాన్యంలో ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ తూర్పు ఈశాన్యంలో కూడా మనకు ఒక డోర్ అనేది రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి తూర్పు వైపు ఉన్నటువంటి గల్లీ వైపు వెళ్తుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆగ్నేయంలో వాషింగ్ ఏరియా కూడా రావడం జరిగిందండి. అలాగే ఫ్రెండ్స్ ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి తూర్పు ఈశాన్యంలో ఒక విండో. వెంటిలేషన్ పరంగానే అయితే ఫ్రెండ్స్ హౌస్ వచ్చేసి చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇది నార్త్ వెస్ట్ కార్నర్ కాబట్టి మీకు ఎలాంటి లైట్స్ కూడా వేసుకోకుండా డే మొత్తం కూడా ఉండొచ్చండి. అలాగే ఇటువైపు సోఫా సెట్ వేసుకున్నా కూడా మనకి ఇటువైపు టీవీ యూనిట్ కూడా ఉంటుందండి. చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ గురించి ప్రొవిజన్ అనేది కూడా కేటాయించడం జరిగింది. టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ మళ్ళొకసారి కూడా టీవీ యూనిట్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి మంచిగా గ్రాండ్గా రావడం జరిగిందండి. టోటల్గా చూసుకున్నట్టయితే మనకి రాయల్ ప్లే పెయింటింగ్స్ అనేది వేయడం జరిగింది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. మంచి డిజైన్స్ తోటని మనకి కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుందండి. ముందుగా మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. అలాగే ఫ్రెండ్స్ ఇందులో మనం చూసుకున్నట్టయితే మనకి 5/6 మంచం అయితే ఈజీగా వస్తుందండి. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము.
మనం కన్స్ట్రక్షన్లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి బయట సైడ్ ఉన్నటువంటి వాల్స్ అంతా కూడా మనకి 9 ఇంచెస్ వాల్స్ అనేది కూడా రావడం జరిగిందండి. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. అలాగే ఫ్రెండ్స్ మనకి పెయింటింగ్స్ అని ఇవన్నీ చూసుకున్నా కూడా మంచి మనకి బ్రాండెడ్ మెటీరియల్స్ అనేది వాడారండి. అలాగే ఫ్రెండ్స్ ఇందులో ఉన్నటువంటి సెల్స్ అండ్ సజ్జ కూడా చూసుకోవచ్చండి. మనకి పడమర నైరుతిలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ వెంటిలేషన్ పరంగా ఒక విండో. అలాగే ఫ్రెండ్స్ ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. అలాగే పైన చూసుకున్నట్టయితే మనకి లో రూఫ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి, ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి నార్త్ వెస్ట్ కార్నర్లో 111 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. మంచి డైమెన్షన్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి. ఇది వచ్చేసి మనకి హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంటుందండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి వాయుంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వచ్చామండి. ఇక్కడ చూసుకోవచ్చండి మనకి పడమర వాయుంలో చూసుకున్నట్టయితే ఒక విండో. అలాగే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి, వెస్ట్ సైడ్ ఉన్నటువంటి రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండి. అలాగే ఉత్తరం వైపు ఉన్నటువంటి విండో కూడా చూసుకుందాం ఒకసారి. అలాగే ఫ్రెండ్స్ ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాం. టోటల్గా పెయింటింగ్స్ వర్క్ చూసుకున్న కూడా ఫ్రెండ్స్ మనకి కంప్లీట్గా ఏషియన్ పెయింట్సే వాడడం జరిగిందండి. అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి సెల్స్ అండ్ సజ్జ కూడా రావడం జరిగింది. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్లో ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ చూసుకుందామండి. అందులో ముందుగా పూజా గది కూడా చూసుకుందాము. పూజా గది కూడా చూసుకోవచ్చండి. మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి. సపరేట్గా మనకు ఒక విండో, అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. పూజా గది ముందు కూడా ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ఒకరిద్దరైతే కూర్చొని ఈజీగా పూజ చేసుకునేందుకైతే వీలు ఉంది. అలాగే ఫ్రెండ్స్ ఈ పూజా గదికున్న కిచెన్ ప్లాట్ఫామ్కి వచ్చేసి మనకి గ్యాప్ అనేది ఇవ్వడం జరిగిందండి వాస్తు ప్రకారంగా. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. అలాగే తూర్పు ఆగ్నేయంలో చూసుకున్నట్టయితే మనకి విండో, ఎగ్జాస్ట్ పాయింట్, అలాగే ఇటువైపు సెల్ఫ్స్ అండ్ సజ్జ కూడా చూసుకుందామండి. అలాగే ఫ్రెండ్స్ కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్లో ఉంటుందండి. బ్లాక్ గ్రానైట్ అనేది వాడడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ట్యాప్స్ ఇవన్నీ కూడా ఫిట్ చేయలేదండి. ఒకవేళ మీకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చి డైరెక్ట్ బిల్డర్ సిట్టింగ్ చేసుకున్నాక తర్వాత మనకి ఫిట్టింగ్ అనేది కూడా చేసుకోవచ్చు అండి. బిల్డర్తో కలిసి కూడా మనం ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రాపర్టీ కూడా రూమ్ వైజ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనకి ప్రైజింగ్ అని ఇదంతా కూడా అన్న అడిగి తెలుసుకున్నాం. అన్న కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. మనకి ప్రైస్ ఎంత చెప్తున్నారు అన్న? 58 lakhs. 58 lakhs నెగోషియబుల్ ఉంటుందా? ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చండి మనకి ప్రాపర్టీ వచ్చేసి మనకి 58 lakhs చెప్తున్నానండి. నెగోషియబుల్ అయితే ఉంటుంది. డిస్ప్లేలో పైన అన్న నంబర్ ఇస్తున్నానండి. అన్నకి కాల్ చేసినట్టయితే మీకు ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్, ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. డిస్ప్లేలో ఓనర్ నెంబర్ ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్ ఓనర్ తోటని సంప్రదించవచ్చు. సో ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అన్న కాల్ చేసినట్టయితే క్లారిఫై అయితే చేయడం జరుగుతుంది. అన్న మనకి లోన్ విషయం చెప్పండి అన్న, మనకి ఎంత % వరకు లోన్? 85% వస్తుంది. 85. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చండి, మీరు ఎన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్కి వెళ్ళినా కూడా ఫ్రెండ్స్ మీకు 80 నుంచి 85% లోన్ అనేది కూడా రావడం జరుగుతుంది. మీ ప్రొఫైల్ బాగుంది అనుకోండి, అరౌండ్ 85 అబో కూడా రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అన్న, కలుస్తాను అన్న. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అన్న.